తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రం మొత్తం దాదాపుగా దేశం మొత్తం చర్చించుకుంటున్నది ఒకే ఒక అంశం. తెలంగాణ ప్రాంతంలో సమగ్రమైన సంపూర్ణమైన సర్వే చేసి ఈ సర్వే ద్వారా వనరులు వసతులు ప్రజల అవసరాల మేరకు ప్రణాళిక రూపొందించి ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేసి బంగారు తెలంగాణను నిర్మిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా ఆరోపణలు ప్రత్యారోపణలు అనుమానాలు అపోహలు కోర్టులు కేసులు పార్లమెంటులో వాదనల వరకు అన్ని రకాలుగా చర్చలు కాంట్రవర్సీలు రచ్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి గారు అధికారికంగా ఒక మాట చెప్తున్నాడు, అనధికారికంగా రహస్య ఎజెండాను నడిపే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఆగస్టు నెలలో తెలంగాణ రాష్ట్ర అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు కొద్దిమంది అధికారులతో తను మాట్లాడిన రహస్య సమాచారాన్ని అక్కడ ఉన్న అధికారులు అదేవిధంగా నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ రక్తాన్ని చిందించిన తెలంగాణ జర్నలిస్టులు కూడా ఇక భరించలేము ఈ అరాచకాన్ని, ఇక భరించలేము ఈ నియంత్రణ కుర్చీలో అని చెప్పి ఆ సమాచారాన్ని మాకు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కొంత సమాచారాన్ని పాత్రికేయుల ముందు పెడుతున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అసలు రంగును ఒకసారి వారి మాటల ద్వారానే విందామని చెప్పి పాత్రికేయ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నమస్కారం సార్, నేను జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి సార్. జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి సార్. ఆర్ఆర్. ఎస్ సార్. సార్ ఎస్సీ బీసీ కేటగరైజేషన్ ఏమైనా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది, ఏమైనా ఆలోచన చేయండి సార్. ఎస్సీ బీసీ కేటగరైజేషన్ సార్, ఏబిసిడి సార్. అట్లా వద్దండి కదా. ఓకే సార్. బీసీలో ఆల్రెడీ ఉందండి, బీసీలో కేటగరైజేషన్ ఉంది. కులం అన్నాం అక్కడ. ఎస్ సార్. కులం అంటే గౌడు అంటే గీత వృత్తి, పద్మశాలి అంటే చేనేత వృత్తి, ఏబిసిడి సార్. కుమ్మరి అంటే ఏబిసిడి అని వద్దండి. కుమ్మరి అంటే కుమ్మరి వృత్తి మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా బీసీ కాడికి వస్తే. సార్ గుడ్ ఈవినింగ్ సార్, షర్మన్ జాయింట్ కలెక్టర్ మహబూబ్నగర్ సార్. ఎవరండి? మహబూబ్నగర్ జాయింట్ కలెక్టర్ సార్. అయితే మా మహబూబ్నగర్ జిల్లాలో ఒక కొంచెం ప్రత్యేక కారణాల వల్ల కొద్దిగా మైక్ మీరు స్టేట్ బట్టి దూరం పెట్టండి కొద్దిగా. మహబూబ్నగర్లో సార్ చాలామంది మైగ్రేటీస్ ఉన్నారు. అయితే మనం ఒక పర్టికులర్ డేట్ మన తెలంగాణ ఏరియాలో పెత్తరామాష నుంచి దసరా వరకు చాలా ఎక్కువ మంది అందరూ కూడా సొంత ఇళ్ళకి వస్తుంటారు సార్. అయితే ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు చాలామంది బాంబేలో కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు మనం ఈ మధ్యలో మనం టేకప్ చేస్తే సర్వే వాళ్ళు బహుశా రాకపోవచ్చు సార్. అబ్సెంటీస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఈ సర్వే 100% జరగకపోవచ్చు సార్. మిగతా వాళ్ళ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అది కొన్నిసార్లు కొంచెం తప్పుగా కూడా ఉంటుంది. పెద్ద సమస్య కాదు బ్రదర్. మునుపు చెప్పినంత మైగ్రెంట్స్ మహబూబ్నగర్ ఇప్పుడు లేరు, నాకు తెలుసు. మునుపు ఎంతైతే ఉండేనో ఇప్పుడు అంత లేదు డెన్సిటీ. ప్రచారం చేయండి, రమ్మని చెప్పండి, వచ్చిపోమని చెప్పండి. వచ్చిన కాడికి వస్తారు. రానుల గురించి మన సర్వే ఆపలేము. తప్పకుండా సార్. యూ కెనాట్ స్టాప్ ఇట్. ఒకటే కలవని జాతి ఆంధ్రులు, వాళ్ళు ఒక్కలే. ఈడున్న గుజరాత్ వాళ్ళంతా ఎప్పుడో కలిసిపోయింది, మాది అంటారు ఇది. వాళ్ళ గురించి ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఇక్కడ కలవకుండా ఉండి తెలంగాణ నెత్తి మీదకి సవారీ చేసి తెలంగాణ అవమానం చేసి ఈరోజు కూడా అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నది ఒక్కటే వీళ్ళు ఒక్కలే. మొన్న మేము లెక్కలు తీసినాం. ఇప్పుడు ఈ విషయాలు చెప్పాలి మీకు. ఎస్, ఆంధ్ర కలెక్టర్లు ఎందరున్నారు తీసి పక్కకు పెట్టేసినాం. నిన్న ఆంధ్ర ఎంఆర్ఓస్ ఎందుకున్నారు, ఎంతమంది ఉన్నారు పక్కకు పెట్టేసినాం. ఈరోజు మీటింగ్లో రావద్దని చెప్పి జిల్లా కలెక్టర్ని రిక్వెస్ట్ చేసి పక్క తెలంగాణలో వేసి వాళ్ళని మాత్రం అసిస్టెంట్ చేయమని చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. ఎస్, ఈ స్ట్రిక్ట్ చేసినట్టయితే టైట్ చేసినట్టయితే ఇక్కడ మన జాగ్రత్త ఆయన సపరేట్గా మన దారి మనం చూసుకొని వాళ్ళు డిస్కరేజ్ అవుతారని ఐడియా. మన దారి మనం పడదామని వాడు పడితే మనకు సాఫ్ అవుతామనే ఐడియా. ఇక గిజన్ ఇప్పుడు ఇదంతా పెట్టి బజార్లో పెట్టి చెప్పాలి. ఇప్పుడు మీరు అన్ని తెలిసిన వాళ్ళు, అన్ని అవగాహన ఉన్న వాళ్ళు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు నోయింగ్లీ ఫుల్లీ వెల్ దీన్ని ఎందుకు మనం కన్ఫ్యూజ్ చేయాలా? ఇప్పుడే కలెక్టర్ శ్రీధర్ గారు మేమంతా డీటెయిల్గా పైన డిస్కస్ చేసినాం. రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. రాబోయే 1-2 రోజులలో చీఫ్ సెక్రటరీ గారు ప్రత్యేకంగా మన రేమండ్ పీటర్ గారు, ఇతర సెక్రటరీసు, 2 జిల్లాల కలెక్టర్లు మన మీనా గారు శ్రీధర్ గారిని పిలుచుకొని
ప్రత్యేకంగా పిలుచుకుంటారు. మీరు దగ్గర కాబట్టి, మీరు క్లోజ్ కాబట్టి అవసరమైతే క్లోజ్ డోర్ మీటింగ్ మీతో అక్కనే సెక్రటరియట్ పిలుచుకుంటారు. రంగారెడ్డి అండ్ హైదరాబాద్ ఎంఆర్ఓస్ను మీకు స్పెషల్ స్ట్రాటజీ డిసైడ్ చేస్తారు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకండి, దయచేసి వెయిట్ చేయండి. సమస్య ఉన్నదంతా ఆనే ఉన్నది మీది. మీ హైదరాబాద్ రంగారెడ్డితోనే ఈ బొబ్బ అంతా, ఈ డూప్లికేట్ గా ఉన్నది కూడా మీ దగ్గరనే. నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఏబిసిడి వర్గీకరణ కోసం దాదాపుగా 2 దశాబ్దాలుగా మాదిగలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈరోజు సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించి దళిత వాడల నుంచి దారిద్ర్యాన్ని పారదోల్తా అని చెప్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దళితులకు సంబంధించిన ఏబిసిడి వర్గీకరణ సమాచారాన్ని సేకరిద్దామని చెప్పి ఒక జిల్లా అధికారి అడిగితే అది అవసరం లేదు, దాని సంగతి వదిలేసేయి, దాని గురించి చర్చ ఎందుకని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇక రెండవ అధికారి మా జిల్లా, మేము కేసీఆర్ గారికి రాజకీయ భిక్ష పెడితే మా భిక్షతో పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నా అని చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలమూరు బిడ్డలు ముంబాయి, దుబాయి బొగ్గు గనులల్లో మగ్గుతున్నారు. ఈ దేశంలో ఏ మూలన ప్రాజెక్టు కట్టినా పాలమూరు వలస కూలీలో ఉన్నారు. ఎక్కడ కూలీలు చచ్చిపోయిందన్నా వాళ్ళు పాలమూరు బిడ్డలే అని చెప్పి ఎన్నోసార్లు కంట నీరు పెట్టించేటట్టుగా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈరోజు అలాంటి పాలమూరు వలస కూలీల కోసం ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఇప్పుడు కష్టం సార్, వాళ్ళ సమాచారాన్ని సేకరించలేము, ఇతరులు ఇస్తే తప్పుడు సమాచారం వస్తుంది, వాళ్ళ కోసం కొంత వెసులుబాటు కల్పిస్తామంటే నథింగ్, జాంతానాయ్ ఉన్నది ఉన్నట్టుగా చేయాల్సిందే, వలసలే లేవు అంటున్నాడు. మరి నిన్నటి వరకు 13 లక్షల మంది వలసలు పోయిన పాలమూరు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప వాళ్ళ బతుకులు బాగుపడవు, వాళ్ళ భవిష్యత్తు బంగారమయం కాదు, ఖచ్చితంగా రావాల్సిందే. ఆంధ్ర పాలకుల వల్ల పాలమూరు జిల్లా నుంచి 13 లక్షల మంది వలసపోయిందని చెప్పి నిన్నగాక మొన్నటి వరకు కేసీఆర్ గారు పూసిన మాట వాస్తవం కాదా? నేను ఈరోజు అడుగుతున్నా, 60 రోజులలోనే బ్రహ్మాండం బద్దలైందా, లేకపోతే ఆకాశం ఊడిపడి భూమి మీదకి వచ్చిందా? కేసీఆర్ పాలనలో వలసపోయిన వాళ్ళు అందరూ కూడా పాలమూరు జిల్లాకు వచ్చి ఉంటున్నారా? నిన్నటి వరకు వలసలు పోయిందని చెప్పిన మీరు ఈరోజు పాలమూరు జిల్లాలో వలసలే లేవని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటే పాలమూరు ప్రజల పట్ల మీకు ఏ రకమైన అభిప్రాయం ఉంది? పాలమూరు ప్రజల హక్కులు కోల్పోతే, పాలమూరు జిల్లాలో ఉన్న పేదలు తమకు రావాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోల్పోతే ఈరోజు ఆ అధికారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించాల్సింది పోయి ఆయన అరాచకవాదిగా నేను అనుకున్నదే నడవాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పినాడు వచ్చినోడే ఈ రాష్ట్రం వాడు, రానోడితో నాకు సంబంధం లేదని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. నిజంగానే అదే నిజమైతే ఈరోజు ఆ ప్రజల హక్కుల కోసం అధికారులు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు అక్కడ ఉన్న అధికారులు వాళ్ళ సామాజిక వర్గాల హక్కుల కోసం ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం మొదలు పెడితే మరుక్షణం అపరిచితుడిలాగా తన అవతారం మార్చిండి రాష్ట్ర ముఖ్యమంత్రి. తక్షణమే ఆంధ్రుల మీదకి దృష్టి మరల్చిండు. మనం ఎక్కడైనా బ్యాంకుల దగ్గర జేబులో బ్యాగులో దొంగతనం చేసేవాడు బోర్డు పెట్టుంటారు, మీ దృష్టి మరల్చి మీ డబ్బులు కొట్టేస్తారు, జాగ్రత్త, మీ ఈపు మీద ఇంకు జల్లో లేకపోతే మీ మీద బురద జల్లో మీ బ్యాంకులో డ్రా చేసిన డబ్బులు కొట్టేస్తారని బ్యాంకుల ముందర రాసి ఉంటాయి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల సంక్షేమ పథకాలను కాలరాయడానికి, తెలంగాణ బిడ్డల హక్కులను కాలరాయడాన్ని అధికారులు ప్రశ్నిస్తే ఎంబడే ఆంధ్రుల మీదకి మలిపిండు. ఆంధ్రులు అందరినీ దోలాలి, ఆంధ్రులు అందరిని నిలగొట్టాలి, ఆంధ్ర అధికారులను ఎవరిని రానియలే, నేను కలెక్టర్లను ఎంఆర్ఓలను ఆంధ్ర అధికారులని సమావేశానికి రానియలే, వాళ్ళని బయట పెట్టినా అని చెప్తున్నాడు. ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ ప్రాంతాల వివక్ష కానీ, కుల వివక్ష కానీ, మత వివక్ష కానీ చూపించడానికి లేదు. అదే రాజ్యాంగం ప్రకారం ఆ ముఖ్యమంత్రిని శిక్షించే చట్టాలు మన శాసనంలో ఉన్నాయి. ఈరోజు ఆంధ్ర వాళ్ళు ఇతర ప్రాంతం వాళ్ళను సమావేశానికి రాకుండా నేను అడ్డుకున్నా, అధికారికంగా నేను ఆదేశాలు ఇచ్చినా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడుతున్నారంటే తాను చేసిన ప్రమాణాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉల్లంఘించారు. పోనీ అదన్న నిజమా? నిజంగానే ఆంధ్ర వాళ్ళు అక్కడికి వస్తే అక్కడ జరుగుతున్న రహస్య సమావేశానికి సంబంధించి ఏమన్నా సమాచారాన్ని బయట ఇస్తారని ఒకవేళ ముఖ్యమంత్రి నమ్ముంటే ఈరోజు ఏదైతే సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి సర్వే చేస్తున్నాడో ఈ సర్వేలో
దాదాపుగా 25% మంది ఆంధ్ర వాళ్ళనే ఈరోజు నియమించండి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు తెలంగాణ అధికారులతో తెలంగాణ ఈ ప్రాంతంలో చేస్తున్న తెలంగాణ బిడ్డలతోని సర్వే జరగట్లేదు. ఈరోజు ఈ సర్వే కోసం హైదరాబాద్లో ఉన్న విద్యా సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళను, రోడ్ల మీద తిరిగేటోళ్లను, దారిన పోయే దానయ్యలను వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సమగ్ర సర్వే కోసం ఉపయోగించుకుంటున్నాడు. చాలా విద్యా సంస్థలకు సంబంధించిన మీ సంస్థ నుంచి మాకు 20 మందిని, 30 మందిని, 50 మందిని సర్వేకి పంపించండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈరోజు హైదరాబాదులో ఉన్న ఏవైతే విద్యా సంస్థలు కానీ ఇతర సంస్థల నుంచి, ఆ సంస్థల నుంచి పంపించే వాళ్ళు అర్హులైన వాళ్ళేనా అన్న సంగతి ముఖ్యమంత్రి గారికి తెలుసా? అందులో 20-25% ఆంధ్ర నుంచి వచ్చారు. కొంతమంది అయితే రౌడీలో, గూండాలో, జేబు దొంగలో కూడా మనకు తెలియదు, చైన్ స్నాచర్లు కూడా వస్తుండొచ్చు. ఈరోజు మన ఇంటికి వచ్చి మన సమాచారాన్ని, సమగ్రమైన సమాచారం, అందులో ఏమడిగినరు? బ్యాంకు ఖాతాలు ఈ సమాచారానికి సంబంధించిన ఫార్మేట్ ఇది. బ్యాంకు ఖాతాలు, పోస్ట్ ఆఫీసు వివరాలు, మన ఇల్లుకు సంబంధించి, మన భూమికి సంబంధించి మన సంపూర్ణమైన సమాచారాన్ని, చివరాఖరికి మన టెలిఫోన్ నెంబర్తో సహా, మొత్తం మన పుట్టుమచ్చతో సహా అన్ని వివరాలను అడుగుతున్నారు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, మళ్ళీ ఇందులోనే ఇంకో కండిషన్ పెట్టిండు. ఇందులో ఇచ్చిన ఏ సమాచారం తప్పని తేలినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అంటే జైలుకు దోలుతామని. నేను అడుగుతున్నా, మీరు ఇందులో ఈ రకంగా రాసి హైకోర్టు ముందల మాత్రం ఈ సర్వే మీద పిటిషన్ వస్తే ఇది ఐచ్ఛికమే, బలవంతం లేదు, దీంట్లో ఏ రకమైన ఒత్తిడి లేదు, ఇది కేవలం సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశమే అని హైకోర్టు ముందల చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వము రాష్ట్ర హైకోర్టును తప్పుదోవ పట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగానే సంక్షేమ పథకాలకు సంబంధించిన సర్వేనే అయితే ఆ వ్యక్తి సంక్షేమ పథకాలు ఏమేం పొందుతున్నాడో వాటిని అడిగితే సరిపోతుంది కదా. మన వ్యక్తిగతమైన పాన్ కార్డు కానీ, మన బ్యాంకు ఖాతాలు కానీ, మన పోస్ట్ ఆఫీస్ ఖాతాలు కానీ, మన ఆస్తులు కానీ, ఈయన కుక్క, బర్రె, నక్క అన్నిటి గురించి వివరాలు అడిగాడు. కుక్క మీద ఉన్న ప్రేమ పాలమూరు నుంచి వలసపోయిన కూలీల మీద లేదు. నా ఇంట్లో కుక్క ఉందా, బర్రె ఉందా, నక్కుందా ముఖ్యమంత్రికి అక్కర్లేదు. పాలమూరు జిల్లా నుంచి వలసపోయిన కూలీలను వాళ్ళ హక్కులు కాపాడదామని ఒక అధికారి అడిగితే ఆ అధికారి నోరు మూయించడానికి, ఇక్కడ ఉన్నదంతా ఆంధ్రోలే వాళ్ళని ఎలగొట్టడానికే ఇదంతా చేస్తున్నాను. అంత రహస్యం ఎందుకు? ఈ రహస్య ఎజెండా ఏంది? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీకు తెలిసిన సమాచారాన్ని సంపూర్ణంగా ప్రజలకు తెలియజెప్తా అని చెప్పి మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఈరోజు ఈ రహస్య ఎజెండాను మళ్ళీ అదే అందులో శ్రీధర్ అనే అధికారి, రేమండ్ పీటర్ అనే అధికారి హైదరాబాద్ రంగారెడ్డికి వేరే పథకం ఉంది, దాన్ని క్లోజ్ డోర్ మీటింగ్లో పెట్టుకుంటాడంట. క్లోజ్ డోర్ మీటింగ్లో పెట్టుకొని రహస్యంగా మాట్లాడాల్సినంత రహస్యమే ఉంది ఇందులో. అనర్హులైన వాళ్ళు ఎవరైనా ఉంటే సంక్షేమ పథకాలు రద్దు చేయమని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. రాజ్యాంగంలో ఎవడు ఏ ప్రాంతం వాడు, ఎవడు ఎక్కడ నివసించవచ్చు, ఎవరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉందో రాజ్యాంగంలోనే విధి విధానాలు ఉన్నాయి. ఈరోజు అధికారులు రహస్య సమావేశాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? రహస్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నానే. ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగిస్తున్నాడా, లేదా ముఖ్యమంత్రి కుర్చీలో ఒక అరాచకవాద కుర్చీలో కూర్చున్నాడా అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడినా ప్రజలకు ఒకటి చెప్తున్నాడు, తాను చేస్తున్నది ఇంకొకటి. మేము అడుగుతున్నాం, నిజంగానే ఈ సర్వేలో ఏదైతే సమాచారాన్ని మేము ఇస్తున్నామో, ఈరోజు మా చేత ఈ సర్వేలో సమాచారం తప్పైతే జైలుకు దోలుతామని మీరు అడుగుతున్నారు. మరి మా దగ్గరకు వచ్చి సమాచారాన్ని సేకరించిన వ్యక్తులు వాడు రౌడీనో, గూండానో, జేబు దొంగనో, లేకపోతే చైన్ స్నాచర్ అయ్యి మేము ఇచ్చిన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జైలుకు దోలడానికి ఒప్పుకుంటాడా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రమాణం చేయాలి. ఈరోజు మేము ఇచ్చిన సమాచారాన్ని దుర్వినియోగం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణ పత్రం మీద సంతకం చేయాలి. మేము ఒకటే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, దీని వెనకాల ప్రభుత్వానికి కుట్ర ఉన్నది. 60 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే 60 రోజుల్లోనే ఆ తెలంగాణ సాధించుకున్న ప్రజల హక్కులను కాలరాయడానికి ముఖ్యమంత్రి గారు పన్నాగం చేస్తున్నాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, యాదిరెడ్డి ఇట్లా 100 మంది ఆత్మాహుతులు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ముఖ్యమంత్రి గారు అరాచకమైన నిర్ణయాలు తీసుకొని తన పెత్తందారి మనస్తత్వాన్ని, తన నియంత మనస్తత్వాన్ని ప్రజల మీద రుద్దడానికి ఆయన ముఖ్యమంత్రిని చేసిండ్రా అని నేను అడుగుతున్నా. ఈరోజు మీరు ఏదైతే రహస్య ఎజెండాతో ప్రజల ముందుకు వస్తున్నారో, ఏ రకంగా అయితే ప్రజల హక్కులను కాపాడదామని
అధికారులు ముందుకు వచ్చిర్రో వాళ్ళని మభ్యపెట్టడానికి కేవలం ఆంధ్ర లేకపోతే ఆంధ్ర వలసవాదం గురించి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. నిజంగానే ఆంధ్ర వాళ్ళ పట్ల నీకు వ్యతిరేకత ఉంటే, ఆంధ్ర వాళ్ళను పంపించే ఉద్దేశమే ఉంటే, ఈరోజు ఈ సర్వేలో దాదాపుగా 20-25% మంది అధికారులను ఆంధ్ర వాళ్ళని ఎందుకు ఉపయోగిస్తున్నది? ఈరోజు ఆంధ్ర వాళ్ళని పంపించడానికి సర్వే చేస్తున్నాం అంటున్నావు, మరి అదే ఆంధ్ర అధికారులను కలెక్టర్ల సమావేశానికి రావద్దని నేను ఆదేశాలు ఇచ్చినాను అక్కడ ఉన్న అధికారులకు చెప్తున్నావు. అధికారికంగా కలెక్టరు ఎంఆర్ఓలుగా భారత రాజ్యాంగం పట్ల నియమింపబడ్డ అధికారులను అధికారిక సమావేశానికి రావద్దని అధికారం నీకెవరిచ్చిండ్రు? ఆ సమావేశానికి ఆంధ్ర వాళ్ళని రావద్దన్న మీరు ఈరోజు 20% ఈరోజు ఈ సర్వేకు ఏ రకంగా ఆంధ్రాకు సంబంధించిన యువతీ యువకులను ఏ రకంగా నువ్వు వాడుకుంటున్నావు అని చెప్పి నేను ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు అపరిచితుల్లాగానో గజనీలాగానో లేకపోతే ఒక నియంతలాగానో ఒక అరాచకవాదిగానో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నాడు. ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ పక్షాన కూడా కనిపించడం లేదు. ఈరోజు నిజంగానే ఈ సర్వే చేసేది, ఈ సర్వేలో అడుగుతున్న వివరాలు మీరు దుర్వినియోగం చేయకుండా ఉండడానికో లేదా సంక్షేమ పథకాల అర్హులైన వాళ్ళను కోత విధించడానికో ఉపయోగించనని చెప్పి మీరు కూడా ప్రమాణ పత్రాన్ని ఈరోజు కోర్టు ముందల అఫిడవిట్ ఫైల్ చేయాలి. ఎందుకు ఈ మాట అడుగుతున్నామంటే చాలామంది ఆయా గ్రామాలలో ఉండలేరు. ఒక్క రోజులో ఆధార్ కార్డు కోసం 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా 3 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తుంటేనే ఇప్పటికి 60-70% ఆధార్ కార్డులను ఇవ్వలేకపోయారు. మీరు ఒకే ఒక్క రోజు 12 గంటలు కూడా పనిచేయరు. వీళ్ళు దాదాపుగా పొద్దుగాల 6 7 మొదలు పెడితే రాత్రి 6 లోపల పనిచేస్తే 12 గంటలల్లా 4 కోట్ల మంది దాదాపుగా 1 కోటి కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని ఏ రకంగా సేకరిస్తారు మీరు? దీని వెనకాల ఉన్న మీ రహస్య ఎజెండా ఏందని నేను అడుగుతున్నా. నిన్న కూడా మీ పిఆర్ఓ మీ అసలు రంగు బయట పెట్టిండు. ఇలాంటి రహస్య ఎజెండాతో ముందుకు పోతున్న మీ పిఆర్ఓ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి రహస్య ఎజెండాలతో వెళ్ళే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాబోయే శాసనసభలో ఖచ్చితంగా నిలదీస్తాము. ఈరోజు ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా మీ బ్యాంకు ఖాతాల గురించి కానీ, మీ ఆస్తుల వివరాల గురించి కానీ, మీ టెలిఫోన్ నెంబర్ గురించి కానీ ఒత్తిడి చేస్తే వాళ్ళని నిలదీయండి, వాళ్ళని ప్రశ్నించండి, అవసరమైతే వాళ్ళ మీద కేసులు పెట్టండి. పేద ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సంక్షేమ పథకాలను రద్దు చేయడానికే ఈ ముఖ్యమంత్రి గారు కుట్ర చేస్తున్నాడు. కాబట్టి తక్షణమే ఈ ముఖ్యమంత్రి గారు ఈ సర్వేలో ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి కూడా సమాచారాన్ని సేకరించాల్సిందే. ఏబిసిడి వర్గీకరణ సమాచారాన్ని నువ్వు సేకరిస్తలేవంటే నువ్వు మాదిగల వ్యతిరేకివి. మాదిగ బిడ్డలందరూ కూడా ఈ ముఖ్యమంత్రిని నిలదీయాలి. అదేవిధంగా పాలమూరు జిల్లా నుంచి వలసపోయిన కూలీలకు ప్రభుత్వమే వాళ్ళ రవాణా ఖర్చులను భరించాలి. వివిధ ప్రాంతాలలో పొట్టకూటి కోసం బతకలేక వలసపోయిన పాలమూరు బిడ్డలకు ప్రభుత్వమే రవాణా ఛార్జీలు చెల్లించి బొంబాయి నుంచి ప్రత్యేకమైన రైళ్లు ప్రత్యేకమైన బస్సులు పెట్టి పాలమూరు బిడ్డల్ని ఇక్కడికి రప్పించి వాళ్ళ సమాచారాన్ని కూడా ప్రభుత్వం సేకరించాల్సిన అవసరం ఉన్నది. అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే పాలమూరు జిల్లాలో కాలు కూడా మోపనీయం ఈ కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా విస్పష్టంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆంధ్ర విద్యార్థులకు సంబంధించి కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ ఇక్కడ బిడ్డలే అని గతంలో నువ్వు చెప్పినావు, కడుపులో పెట్టి చూసుకుంటామన్నావు. అదేవిధంగా రాజ్యాంగంలోనే 371D ప్రకారం ఎవరు ఏ ప్రాంతం వాళ్ళు, ఎవరు ఏ జిల్లా వాళ్ళు, ఎవరు ఏ జోన్ వాళ్ళు, ఎవరు ఏ రాష్ట్రం వాళ్ళని రాజ్యాంగంలోనే కొన్ని హక్కులు, కొన్ని అధికారాలు, కొన్ని నిబంధనలు అక్కడ పొందపరచడం జరిగింది. ఆ రాజ్యాంగ విధి విధానాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారిని నిలదీస్తాం. ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి అరాచకవాదిగా ఉన్నది. ఇలాంటి అరాచకాలను అన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది, తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. మొట్టమొదట నీ కొడుకు తారక రామారావు పేరు ఎప్పుడు మారుస్తావు, ఎప్పుడు ఆ సంబరాలు చేస్తావో మాకు చెప్పు, మేము కూడా వస్తాం. నందమూరి తారక రామారావు